ఇవాళ శనివారం జూలై 6వ తారీఖున ప్రతి ఇయర్ లాగానే ఒక మెగా ఎడ్యుకేషన్ ఫేర్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ మనం లాస్ట్ 19 years చేస్తున్నాము. ఇది 20th ఇయర్ అండి. ఈ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మీన్స్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బ్రాంచ్ అంటే ఏ బ్రాంచ్ ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, రకరకాల టాపిక్స్ మీద ఇండియాలో ఉన్న ఫేమస్ యూనివర్సిటీస్, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఫేమస్ మన డెలికేట్స్ వాళ్ళందరికీ ఇవాళ మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్ లాగానే. ఇవాళ టోటల్గా ఒక 2,000 to 3,000 మెంబర్స్ ఈవినింగ్ లోపల అటెండ్ కాబోతున్నారు. ఆల్రెడీ 2,000 మెంబర్స్ అటెండ్ అయ్యి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి ఇనాగ్యురేషన్కి మన లోకల్ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు ఆల్రెడీ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ బయట కౌన్సిలింగ్ అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, లైక్ నీట్ కౌన్సిలింగ్. ఈ నీట్ కౌన్సిలింగ్ మీద ఎందుకు ఇష్యూస్ ఉన్నాయి అనే టాపిక్ మీద కూడా కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, మెడిసిన్లో ఎలా ఛాన్సెస్ ఉన్నాయి, ఈ మొత్తానికి నెక్స్ట్ సెక్షన్లో జరుగుతుంది. స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఉన్న టోటల్ డీటెయిల్స్ ఉన్న టోటల్ డౌట్స్ కోసం క్లారిఫై చేయడం జరుగుతుంది ఈవినింగ్ లోపల. సో దీంతోపాటు స్టూడెంట్ ఎంకరేజ్మెంట్ కోసం రకరకాల లెక్కిటా ల్యాప్టాప్స్ అని సమ్మెక్సం జరుగుతుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సో మ్యాక్సిమం బస్సెస్ని అరేంజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్ అరేంజ్మెంట్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఈ బస్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రతిదీ కూడా మన స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అరేంజ్ చేస్తున్నాం లాస్ట్ 20 years నుంచి. సో టోటల్గా నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటాయి, లైక్ చెన్నై, ఢిల్లీ, బాంబే మాత్రం ఉంటాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లాంటి ఊళ్ళలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఉండవండి. సో కన్ఫామ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయి తెలియాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్కి కన్ఫామ్గా స్టూడెంట్స్ అటెండ్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఒంగోలండి, ఇలాంటి ఫెయిర్స్ ఎక్కడ కండక్ట్ చేసి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో దీంతో పాటు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం SBI బ్యాంక్ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంక్స్ నుంచి రీజనల్ మేనేజర్స్, AGMs ఆల్రెడీ వచ్చున్నారు. ఎవరికైతే ఎడ్యుకేషన్ లోన్స్ కావాలో వాళ్ళకి స్పాట్లో ఇవ్వాలి, శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ఎడ్యుకేషన్ లోన్ అనగానే కన్ఫామ్గా సెక్యూరిటీ ఉండాలనుకుంటారు, బట్ సెక్యూరిటీ లేకుండా కూడా కొన్ని లోన్స్ అవకాశం ఉంటుంది. అవి మొత్తం డీటెయిల్గా వాళ్ళ స్టూడెంట్స్కి మనం చెప్పడమే కాకుండా వాళ్ళు నెక్స్ట్ బీటెక్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళాలన్నా, వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా ఎడ్యుకేషన్ లోన్స్ కోసం మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మనం మీన్స్ మన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో SBI బ్యాంక్ వాళ్ళు, ఇండియన్ బ్యాంక్ వాళ్ళు, రకరకాల బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.